తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలులు వణికిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ పటాన్చెరులో అత్యల్పంగా 9.0 డిగ్రీలు, మెదక్లో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 10.4, హైదరాబాద్లో 13.1, నిజామాబాద్లో 13.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి ప్రభావం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలులు వణికిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ పటాన్చెరులో అత్యల్పంగా 9.0 డిగ్రీలు, మెదక్లో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 10.4, హైదరాబాద్లో 13.1, నిజామాబాద్లో 13.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి ప్రభావం కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. అక్కడ చూసుకుంటే పటాన్చెరులో కూడా మనకి చలి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ మరిన్ని అప్డేట్స్ ఇవ్వండి. చలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత కొమరం భీంతో సహా ఆసిఫాబాద్ జిల్లాలో అంటే తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా చలి ఆవరించిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో తొలి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి. అయితే మొన్న మంగళవారం నుంచి ఇటు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. అయితే సగటున 13 నుంచి 17 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చూసుకున్న 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలుపుతుంది. వచ్చే 3 రోజుల్లో ఇదే తరహా వాతావరణం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఇటు హైదరాబాద్ తో సహా మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, కొమరంభీం, నల్గొండ, భద్రాచలం, రామగుండం, నిజామాబాద్, హయత్ నగర్, పటాన్చెరు ఇలాంటి ప్రాంతాలన్నీ ఇప్పుడు దాదాపు చలికి వనకాల్సిందే అన్నట్టుగా ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటికీ అంటే కొంచెం ఇటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి అంటున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు అన్ని జిల్లాలు ఇటు దాదాపు 10 జిల్లాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే పటాన్చెరులో 9 డిగ్రీలు ఉండడం, అది మెదక్లో 9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అని చెప్పేసి ఇప్పటికైతే తెలుస్తుంది. అయితే ఆదిలాబాద్ సహా ఇటు హన్మకొండ, హయత్ నగర్ లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయని చెప్తున్నారు. హైదరాబాద్ లో దాదాపు 13 డిగ్రీల వరకు ఉంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే నిజామాబాద్ లో 13 డిగ్రీల వరకు ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇటు రామగుండం చూడొచ్చు, ఇటు హకీంపేటలో, నల్గొండ, ఇటు దాదాపు పూర్తిగా మహబూబ్ నగర్, భద్రాచలం పూర్తిగా 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అని చెప్తున్నారు. అంటే పూర్తిగా ఇటు గత నెలలో చూసాము మనము తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దాదాపు వర్షాలు పడ్డాయి, దాదాపు వరదలు అయ్యాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి తరహాలో ఇటు చూసుకున్నా కూడా ఇటు గత కొద్ది రోజులుగా కూడా గడవక ముందే చలి తీవ్రత ఇంకా ఎక్కువ అవ్వడంతో ఇటు దాదాపు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సింది అని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తున్నారు. ఇటు జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి చలి తీవ్రతకి ఇంకెక్కువ ఇటు ఆదిలాబాద్ తో సహా ఇటు దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించి ఇటు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. రోజు రోజుకి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ప్రజలు కానీ చిన్నపిల్లలు కానీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు వైద్య అధికారులు ఎటువంటి సూచనలు అందిస్తున్నారు? అంటే ఎర్లీ మార్నింగ్ దాదాపు 8 గంటలకి బయటికి రాకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే 8 గంటల వరకు చలి అంటే సూర్యుడు బయటికి రావడం లేదు అని అయితే తెలుస్తుంది. ఇప్పటికీ మనం చూసుకున్నా కూడా ఇంకా అంటే మొత్తం మేఘాలు కమ్ముకొనే ఉన్నాయి. మంచు ప్రభావం కనిపిస్తుంది. అది ఈవినింగ్ 4 వరకు పనులు ముగించుకొని దాదాపు 5 గంటల లోపు ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు ఆరోగ్య అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఇప్పటికే చలి తీవ్రత ఇటు హైదరాబాద్ విషయానికి వచ్చినా కూడా
ఎక్కువగా ఉంటుంది. 5 దాటితే సూర్యుడు ఉన్నా సరే ఒక పక్క చలి ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు సైనస్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చలిగాలులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్వెటర్స్, అలాగే మిగతా అంటే మెడిసిన్స్ కూడా దగ్గర పెట్టుకుంటే మంచిది అనేసి ఇప్పటికీ అధికారులు సూచిస్తున్నారు. ఒక పక్క అంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తిగా ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పేసి అయితే అంటున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఈవినింగ్ పూట కావచ్చు, ఎర్లీ మార్నింగ్ కావచ్చు, అంటే 5-6 గంటలకు బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటే అది కొంచెం ఒకవేళ పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటే అది పోస్ట్పోన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. అంటే ఎక్కడికి ఇప్పుడు ఇటు చలి తీవ్రతలు అయితే చూసుకున్నా కూడా ఇటు ఎక్కువగా రావడం, ఇటు పూర్తిగా అంటే గత నెలతో పోల్చుకుంటే ఈ నెల ఈ వర్షాలు పడి ఈ ఎఫెక్ట్ ఇప్పుడు చలికాలంగా మారి ఇప్పుడు ఎక్కువగా చలిలు వస్తున్నాయి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఒక పక్క తుఫాను ప్రభావంతో రాష్ట్రం ఆల్రెడీ వణికిపోయింది. ఇప్పుడు మళ్ళీ చల్ల ప్రభావంతో వణికిపోవాల్సిన అత్యవసర అవసరం అయితే వచ్చింది అని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.